In Balmore, Achampet constituency of Nagar Kurnool district, three major road projects worth 146.71 crores were being launched in a ministers Komiti Reddy Venkat Reddy and Jupally Krishna. These works part of Achampet phase 1 and will be executed under the hybrid anti model and కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఉమ్మడి పాలమూరు జిల్లా తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాకు 2,963 కోట్ల రూపాయలు రోడ్ల కోసం, డబుల్ రోడ్ల కోసం మంజూరు చేసినందుకు, పెద్ద మనసుతో మంజూరు చేసినందుకు వెనుకబడ్డ జిల్లాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే అచ్చంపేటకు సంబంధించి ఇప్పుడే డాక్టర్ వంశీకృష్ణ చెప్పడం జరిగింది. సుమారుగా 160-170 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అట్లాగే ఇది ఒకటే కాదు, గడచిన 3 సంవత్సరాల కాలంలో, 2.5 సంవత్సరాల కాలం నుంచి కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయినా కూడా గత ప్రభుత్వ ఏ ఒక్క స్కీములు ఎత్తివేయకుండా అన్ని చెప్పినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో చేసేది చాలా ఉంది. అలాగే టూరిజం సంబంధించి కూడా నల్లమల ప్రాంతాన్ని స్పెషల్ జోన్ గా ఒక సర్క్యూట్ గా ఏర్పాటు చేసి, ఇంకా రాష్ట్రమే కాదు, దేశం నుంచి కాదు, విదేశాలకు కూడా టూరిస్టులని రప్పించేటువంటి కార్యక్రమం చేపట్టేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి నా వరకు ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటూ భావిస్తూ ఆయనని ఇంకో 15 ఏళ్ళు మీరు చల్లగా ఆశీర్వదించి చూసుకోవాలి. మీరు ఎక్కువ టెన్షన్ పెట్టద్దు. మనందరి కోసం ఇప్పుడు ఆయన ఫ్లైట్ లో 3 గంటలకు ఎక్కడ పోతున్నాడు? కామాక్షి టెంపుల్ అస్సాం పోతున్నాడు. మనందరు బాగుండాలని ఆయన ఒక్కడే కాదు, అందరి కోసం మొక్కాలని మీ ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాం. మన వరుణయాగం చేస్తుండ్రు. ఈ రోజు కామాక్షి టెంపుల్ అంటే అస్సాంలో చాలా ఫేమస్, దేశంలోనే అందరు వస్తారు. అందరి గురించి ప్రార్థించాలని మా ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ, నాకు ఒక మిత్రుడు, నాకు చాలా దగ్గర మిత్రుడు జూపల్లి కృష్ణారావు గారు, సౌమ్యుడు, ఆనెస్ట్ లీడర్, తెలంగాణ కోసం నాతో పాటు ఆయన కూడా మంత్రి పదవి వదిలిపెట్టుకున్నాం. కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి సోనియా గాంధీ నేతృత్వంలో ఇద్దరం కూడా ఆ రోజు కొట్లాడినాం. మరొక పెద్ద నాయకుడు నాకు మల్లు ఏదైనా నాకు చాలా దగ్గర 2004లో ఆయన ఎంపీగా ఉండి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లల్లు ప్రసాద్ చెప్పి నల్గొండలో 30 కోట్ల ఫ్లైఓవర్ శాంక్షన్ చేపించింది నాకు. అంటే నల్గొండ అభివృద్ధిలో కూడా మా రవీంద్ర పాత్ర ఉన్నది. అందుకనే ఇలాంటి నాయకులు మన జిల్లా గ్రంథాలయ రాజేంద్ర రెడ్డి గారు, అర్జునమైన మున్సిపల్ చైర్మన్ గారికి, ఇక్కడున్న మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, మహిళా సోదరిమణి సర్పంచ్లకు, ప్రత్యేకంగా పత్రికా విలేకరులకు, ఈ రోజు వర్షం పడుతుంది అయినా కానీ నిన్ననే మొన్న అనుకున్నాం, నేను జూపల్లి గారు తప్పకుండా మీరు రావాలి అచ్చంపేటకి నాకు చెప్పినప్పుడు నేను నల్గొండ పర్యటనలో ఉంటుంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, ఇక్కడ కలవాలనుకున్న హైదరాబాద్, కానీ మీ పర్యటన అచ్చంపేట ముఖ్యం. అచ్చంపేటతో పాటు వనపర్తి, కొల్లాపూర్ కూడా పోయేది ఉన్నది. కానీ మీ అచ్చంపేట ప్రజల్ని కలవాలని రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ రోజు 230 కోట్లతోనే ఆర్ఎండ్బి శాఖ నుంచి ముఖ్యమైన రోడ్లు ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పిండు. నేను మళ్ళా చెప్పే అవసరం లేదు. దాని అన్ని కూడా అలా ఇంపార్టెంట్ రోడ్లు హైబ్రిడ్ యాన్యుటీ ఏమంటే అది ఆర్ఎండ్బి రోడ్లే, కానీ నేషనల్ హైవే లాగులా నేషనల్ హైవే ఎట్లుంటుందో ఆ డిజైన్ తోని 15 ఏళ్ళు కాంట్రాక్టర్ మెయింటైన్ చేయాలి.